సో 93 టెస్ట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా టీమిండియా ఇన్నింగ్స్ అండ్ 300 రన్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇండియాకి ఇది అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం. సో ఇన్నింగ్స్ అండ్ రన్స్ పరంగా చూస్తే మాత్రం ఇది బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పొచ్చు టీమిండియాకి. ఒక ఇన్నింగ్స్ ఇంకా 300 రన్స్, ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలవడం అనేది టెస్ట్ హిస్టరీలోనే ఇండియాకి ఇది బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పొచ్చు. అంతకుముందు 2018లో వెస్టిండీస్ పై రాజ్కోట్లో 272 రన్స్, ఇన్నింగ్స్ అండ్ 272 రన్స్ తేడాతో గెలిచింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ని టీమిండియా 3 రోజుల్లోనే ముగించేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 564 రన్స్ చేసి డిక్లేర్ చేసినటువంటి టీమిండియా ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో 152 రన్స్కి ఆల్అౌట్ చేసింది. ఆ తర్వాత ఫాలో ఆన్ ఆడించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లోనూ ఆఫ్ఘనిస్తాన్ మరింత దారుణంగా ఆడి 112 రన్స్కి ఆల్అౌట్ అయింది. దీంతో టీమిండియా టెస్ట్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విన్ అని చెప్పొచ్చు. టీమిండియాకి ఇది 300 పరుగుల భారీ మార్జిన్తో ఈ మ్యాచ్ని గెలిచింది, ఏకైక టెస్ట్ని గెలిచింది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 500+ రన్స్ స్కోర్ చేయడానికి, 564 రన్స్ స్కోర్ చేయడానికి 2 సెంచరీలు చేశారు. శుభ్మన్ గిల్ సెంచరీ చేశాడు, కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్ 81 రన్స్ చేశాడు, రిషబ్ పంత్ 81 రన్స్ చేశాడు, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సో ఈ రకంగా అందరూ కూడా బ్యాటింగ్లో వార్మప్ అయ్యారు. అటు వైట్ బాల్ నుంచి రెడ్ బాల్కి వచ్చారు 6 రోజుల గ్యాప్లో. మరి ఆ గ్యాప్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారో ఆ వచ్చిన అవకాశాన్ని. ఒకే రోజు వచ్చింది ఆడే అవకాశం, 1.5 డే. సో ఆ అవకాశాన్ని అయితే బ్యాటర్లు ఉపయోగించుకున్నారు, ఇటు బౌలర్లు కూడా. ఎస్పెషల్లీ డెబ్యూటెంట్ మానవ్ సుతార్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 1 వికెట్ తీశాడు. సో మొత్తానికి అతనికి కూడా ఇది ఒక డ్రీమ్ డెబ్యూ అని చెప్పొచ్చు. మ్యాచ్లో 7 వికెట్లు తీశాడు. సో సెకండ్ ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. సో మొత్తానికి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ చూపించింది టీమిండియా. అటు పేస్ బౌలర్లు కూడా, అటు ఫస్ట్ ఇన్నింగ్స్లో ప్రసిద్ధ్ 3 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో సిరాజ్ 1 వికెట్ తీశాడు. సో మొత్తానికి పేస్ బౌలర్లు కూడా వికెట్లెస్గా ఏం లేరు కంప్లీట్ మ్యాచ్లో. మొత్తం అందరూ అయితే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఆఫ్ఘనిస్తాన్ అయితే గతంలో కూడా 8 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే టెస్ట్ డెబ్యూ చేసిందో ఇండియా పైన, అప్పుడు 2 రోజుల్లోనే ముగిసింది మ్యాచ్, బెంగళూరులో ఆడినటువంటి టెస్ట్ మ్యాచ్లో. సో మరి ఈ టెస్ట్నైనా కనీసం వీళ్ళు 5వ రోజు వరకు పొడిగిస్తారా, లేదంటే కొంచెం ఫైట్ బ్యాక్ చూపిస్తారా అంటే మాత్రం చూపించలేకపోయారు, చేతులు ఎత్తేసారని చెప్పొచ్చు. సరే పిచ్ స్పిన్నర్లకి కొంచెం హెల్ప్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ల షార్ట్ సెలెక్షన్ అయితే అంత బాగా లేదు. సో వికెట్లు అయితే వాళ్ళు సమర్పించుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇండియా బౌలర్లు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినప్పటికీ కూడా ఇంకొంచెం బెటర్గా వాళ్ళు ఆడి ఉంటే కొంచెం డే ఎక్స్టెండ్ అయ్యేది, వాళ్ళకు కూడా కొంచెం ఒక బెటర్ ఫీల్తో వెళ్ళే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినా కూడా. కానీ ఇప్పుడైతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసాం మనము, రహ్మద్ షా అనుకుంటా ఫస్ట్ ఇన్నింగ్స్లో రహ్మద్ షా హాఫ్ సెంచరీ చేశాడు, అతడు కొంచెం నిలకడగా కనిపించాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సిద్దికుల్లా అటల్, అతను కూడా కొంచెం నిలదొక్కునే ప్రయత్నమే చేశాడు, 40+ రన్స్ ఏమో స్కోర్ చేశాడు. తర్వాత అతనికి కూడా ఓపిక నశించి అతను కూడా వికెట్ పారేసుకోవడం చూసాం మనం. సో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు అంత పేషెన్స్గా అయితే ఆడలేదు, షార్ట్ సెలెక్షన్ కూడా సరిగా లేదు. సో దీంతో టీమిండియా బౌలర్లు అయితే 3వ రోజు ఆటలో 14 వికెట్లు తీశారు. మనం 2వ రోజు ఆట ముగిసిన సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయింది, 113 రన్స్ స్కోర్ చేసి. సో మరి 3వ రోజు ఆటలో ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయింది, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఆల్అౌట్ అయింది, మొత్తం 10 వికెట్స్ కోల్పోయింది, అంటే 9 వికెట్సే. షరాఫుద్దీన్ అష్రఫ్ తనకి కాలుకి గాయమైంది ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మనం చూసాము. ఆ నొప్పితోనే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు అతను. ఇక సెకండ్ ఇన్నింగ్స్కి అయితే అతను రాలేకపోయాడు బ్యాటింగ్ చేయడానికి. సో దాంతో వాళ్ళ ఇన్నింగ్స్ 9 వికెట్ల వద్దే ముగిసింది. షరాఫుద్దీన్ అష్రఫ్ ఆబ్సెంట్ హట్గా ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే గాయం కారణంగా క్రీజులోకి రాలేకపోయాడు. సో మొత్తానికైతే ఒక క్లినికల్ విక్టరీ అని చెప్పొచ్చు టీమిండియాకి ఇది. కెప్టెన్ కూడా సెంచరీ చేసి మంచి టచ్లో కనిపించాడు, అటు కేఎల్ రాహుల్, సో మిగతా వాళ్ళంతా కూడా. సో మార్జిన్ పరంగా చూస్తే ఇండియాకి 300+ మార్జిన్తో గెలవడం కొత్తేమీ కాదు. మనం లాస్ట్ ఇయర్ చూసాము, బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్ పై 336 రన్స్ తేడాతో గెలిచింది. అది విదేశీ పర్యటనలో అయితే అది వీళ్ళకి ఒక భారీ విజయం అనే చెప్పొచ్చు. 2024లో కూడా
ఇంగ్లాండ్ పైన 434 రన్స్ తేడాతో గెలిచింది రాజ్కోట్లో జరిగినటువంటి మ్యాచ్లో. సో మొత్తానికైతే లార్జెస్ట్ మార్జిన్ విక్టరీస్ అయితే ఉన్నాయి టీమిండియాకి. సో ఆ క్లబ్ లో ఈ విజయం కూడా జరుగుతుంది, ఎందుకంటే 300+ రన్స్ తో గెలిచింది కాబట్టి. సో నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే నవంబర్ లోనే ఉంది న్యూజిలాండ్ టూర్ లో. అది కూడా 2 మ్యాచ్ల సిరీస్ ఆడుతుంది. సో అది WTCలోకి కౌంట్ అవుతుంది, అది WTC కిందకి వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, 1 కంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్ ఉంటే అది WTC కిందకి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో ఆడినటువంటి మ్యాచ్ WTC కిందకి రాకపోయినప్పటికీ కూడా వీళ్ళ స్టాట్స్ అయితే ICC ర్యాంకింగ్స్ లోకి కౌంట్ అవుతాయి. మొత్తానికైతే మరి నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వరకు ఇదే టీంని వీళ్ళు కంటిన్యూ చేస్తారా న్యూజిలాండ్ సిరీస్కి, ఇంకా ఎవరినైనా చేర్చే ఛాన్స్ ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.